మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో 2026 సంవత్సరం మొత్తం కూడా ఓవరాల్గా వృశ్చిక రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఛాలెంజింగ్ టాస్క్లు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి మనం సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా మనం తీసుకునేటువంటివి గురువు, జీవకారకుడైన గురువు అష్టమంలో ఉన్నాడు వీళ్ళకి ప్రజెంట్ 2026 ప్రారంభంలో. జూన్ నుంచి భాగ్యంలోకి వస్తాడు. అలాగే రాహు 4వ స్థానంలోని, కేతు వృత్తి స్థానంలోని, శని భగవానుడు పంచమంలో ఆలోచన స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మేజర్ ప్లానెట్సే తీసుకోవాలి మనం. నెలల ఫలితాలు, పక్ష ఫలితాలు ఇవి చెప్పేటప్పుడు మాత్రం మిగతా ప్లానెట్స్ తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఏదైనా మేజర్ ఈవెంట్ జరగాలన్నా ఇవే ప్రధానంగా. మీరు చూడండి, ఎవరికైనా మహాదశలు, అంతర్దశల్లో కూడా గురువు, శని మహాదశ, అంతర్దశలో డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతాయి వాళ్ళ లైఫ్లో. మిగతా కూడా జరుగుతాయి కానీ ఇది జరిగినంత ఇది వేరేది ఇవ్వదు. అయితే ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీరికి ఉన్నటువంటి గురువు యొక్క స్థితి ఏదైతే ఉందో 2వ భావాన్ని చూస్తుంది. అంటే సెకండ్ హౌస్ని ఎప్పుడైతే చూస్తుందో సాధారణంగానే వృశ్చికం వారికి ఏంటంటే కొంచెం పట్టుదల అధికంగా ఉంటుందండి. మొండితనము, పట్టుదలని ఎలాగైనా సాధించాలనుకోవడము, కాంపిటీషన్ స్పిరిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి అష్టమంలో గురువు ఉన్నాడు కదా అని కొంతమంది అమ్మో అష్టమ గురువు అంటే గురుబలం లేదు అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు ఈ జనవరి మాసం నుంచి 2026 సంవత్సరంలో జనవరి నుంచి మే వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ఎటువంటి వాటిల్లో వీళ్ళకి బాగుంటుంది అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఒకటి, అది విదేశీ యోగాన్ని కూడా చూస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించుకోవడానికి, రియల్ ఎస్టేట్ మూలంగా ధనం రావడం, రైతులకి, అలాగే ఆన్లైన్ త్రూ, ఇంట్లో నుంచి ఆన్లైన్ త్రూ చేస్తుంటారు ఏవైనా బిజినెస్లు, సేల్స్ లాంటివి, అటువంటి వాటికి. అలాగే 4వ స్థానంలో రాహు ఉంటూ గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఇప్పుడు ఉండేటువంటి వీళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి చక్కగా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అది అలాగే ఇక్కడ మనం సిబ్లింగ్స్తో అది ఎట్లా ఉంటుంది ఏమిటి, అలాగే వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా సిబ్లింగ్ కారకుడైనటువంటి శని భగవానుడు 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళ సిబ్లింగ్స్ ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ సంబంధించిన విషయంలో కొంత చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడము, అలాగే వీళ్ళ సిబ్లింగ్స్కి ఏదైనా పౌరహిత్యం కానీ లేనట్లయితే ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో కానీ, లేదా వీళ్ళకి క్రియేటివ్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళడం, ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే సప్తమ స్థానం మీద, అంటే సప్తమ స్థానాన్ని అసలు ఈ సంవత్సరం ఎంతవరకు యాక్టివ్గా ఉంది అని చూసుకున్నట్లయితే మొదటి 5 నెలల్లో చాలా యాక్టివ్గా ఉంది. అంటే సప్తమ స్థానం అంటే వివాహ స్థానం. వివాహము, సామాజికమైనటువంటి విషయాలు, జీవిత భాగస్వామితో ఉండేటువంటివన్నీ కూడా ఫస్ట్ 5th మంత్ వరకు చాలా బాగుంది. 5th మంత్ తర్వాత ఏమిటి పరిస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు మారుతున్నాడు ఎట్లాగో మనకి. జూన్ నుంచి మారుతున్నందుకు వివాహానికి పెద్ద బలం ఇవ్వడు, కానీ ఇక్కడ ఏదైనా కొత్త అగ్రిమెంట్స్కి ఓకే. అండ్ అలాగే సంతానానికి, ఎందుకంటే 9వ స్థానంలో ఉండేటువంటి గురువు సంతాన స్థానాన్ని, లగ్న స్థానాన్ని చూస్తాడు. కాబట్టి లగ్నభావము, సంతానభావం 2 యాక్టివ్ అవుతున్నందుకు ఇన్ని రోజుల నుంచి పంచమంలో శని ఉన్నాడు కదా, సంతానం విషయంలో ప్రయత్నం చేస్తుంటే అవ్వట్లేదు అని అనుకునేది కాస్త ఇక్కడ జూన్ నుంచి వీళ్ళకి సంతాన స్థానం యాక్టివ్ అవుతుంది. అట్లాగే ఉపనయనాలు చేసుకోవడానికి కొంతమంది చూడండి, ఏదైనా కొత్త ఉపనయనం చేసుకోవాలి, ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. కాకపోతే గురువు మారే లోపల శని సింగిల్గా పంచమ స్థానంలో ఉన్నందుకు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఆలోచిత నిర్ణయం తీసుకోవడము, లేకపోతే భయపడుతూ నిర్ణయం తీసుకోవడం, అయ్యో ఆ నిర్ణయం తీసుకున్నాను కదా ఏమవుతుందో, ఎందుకంటే 3వ అధిపతి నిర్ణయాల స్థానంలో, ఆలోచన స్థానంలో కూర్చున్నాడు. సో అక్కడ ఏమైపోతుందంటే ఏదో పని చేసాం కానీ దానివల్ల ఏమవుతుందో వాళ్ళు బిక్కు అనుకుంటూ ఉంటుంటారు. ఇవి కొంచెం ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఎంతైనా సరే కుంభం వారు కానీ వృశ్చికం వారు కానీ ఏంటంటే వీళ్ళు తొందరగా బయటపడరండి. స్కార్పియో లగ్నం వాళ్ళు కూడా, స్కార్పియో అది రంధ్రస్థానం అంటారు, న్యాచురల్ 8th హౌస్ అది. అందుకని తొందరగా బయటపడరు. వాళ్ళ భయాన్ని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయరు తొందరగా. అక్కడ నుంచి పెద్ద పులి పరిగెట్టుకుని వస్తుంది, ఇలా చూస్తూ కూర్చుంటారు. వీళ్ళని ఇంత ధైర్యంగా ఉన్నారేంటి అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం చాలా భయం ఉన్నారు, బయట మాత్రం అసలు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయరు వీళ్ళు. అదొకటి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో 10వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో లేదా పౌరహిత్య సంబంధించినటువంటి
పూజా సామాగ్రి స్టోర్స్ లాంటివి, ఇట్లాంటి వాటికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే దశమకేతు ఉన్నందుకు కొంచెం మంగళ ఆదివారాలు తొందరపాటు నిర్ణయాలు ఉద్యోగ సంబంధించిన విషయంలో తీసుకోకూడదు. అదేమవుతుందంటే 9వ స్థానంలో ఉండే, అంటే 10వ స్థానంలో ఉండే కేతు, 9వ స్థానంలో ఉండేటువంటి గురువు జీవుడు కదా, ఎంతైనా సరే జీవకారకుడైన గురువు జూన్ నుంచి ఉద్యోగం మారిపోవాలని ఆరాటంలో ఉంటూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇక వీరికి షేర్ మార్కెట్ విషయంలో అయితే అస్సలు వెళ్ళకపోవడమే మంచిది, ఎందుకంటే పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం స్నేహితుల మూలంగా కూడా కొంత ఇబ్బందులు చూపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క విషయంలో మే వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 4వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా సంపాదించుకోవడానికి మాత్రం చాలా చాలా బాగుందనేటువంటి చూపిస్తుంది చెప్పాలంటే వీరికి. ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారు, అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటుంటాయి, అటువంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే. అయితే వీళ్ళకి పంచమ స్థానంలో శని ఉన్నందుకు తీసుకునే నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు అవ్వాలి అని అనుకుంటే కనుక కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం ఉత్తమం వీరికి చెప్పాలంటే. అది కుటుంబ పరంగా లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది? మొదటి 5 నెలలు గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి, ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఇక్కడ ఫస్ట్ 5 months ఏమవుతుందంటే శని గురువులు ఇద్దరు ఒకే భావాన్ని చూస్తారు. శని తన 10వ దృష్టితోని మీన రాశిలో ఉంటూ 2వ స్థానాన్ని చూస్తుంది, గురువు 2వ స్థానాన్ని చూస్తాడు, 7వ దృష్టితో చదువుతుంది. కాబట్టి ఏంటి, కుటుంబ వ్యవహారాలు, ఫైనాన్షియల్ గ్రోతు, కుటుంబం సంబంధించినటువంటి గ్రోతు, రావాల్సిన డబ్బు రావడం, ఇటువంటివన్నీ కూడా మొదటి 5 నెలలు చాలా బాగున్నాయి చెప్పాలంటే. సో నిరుద్యోగులు కొంచెం శుభవార్త ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సంవత్సరంలో? అంటే ఒకటేనండి, ఈ సంవత్సరంలో శుభవార్త అంటే మారడం వల్లే వీళ్ళకి శుభవార్త ఉంటుంది. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటేనండి, మనకి జాబ్ పోవడం ఒక్కోసారి మనం బాధ అనుకుంటాం, కానీ ఆ జాబ్ పోయి అంతకంటే మంచి జాబ్ వస్తాయి, అది మంచిదే అవుతుంది. అప్పటి వరకు 20,000 30,000 చేసే వ్యక్తి సడన్గా 40,000 వచ్చాయనుకోండి, అరే నేను పోతుంటే బాధపడ్డాను కానీ ఇక్కడ మంచి వచ్చింది అనుకుంటాం, 10,000 పెరిగిందిగా. కాబట్టి ఏంటంటే ఈ సమయంలో వీళ్ళు పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకొని ఉద్యోగాలకు ప్లాన్ చేసుకుంటూ, అందులో ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది తగ్గడానికి గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. వీళ్ళు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తే అంత బాగుంటుంది కెరీర్ పరంగా. అలాగే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామము, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకోవడం ఉత్తమం వీళ్ళకి జాబ్ పరంగా. ఇక ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా చేసుకోవడానికి మంచి రెమెడీస్ అంటే ఏం చెప్తారు? అలాగే దైవారాధన విషయంలో ఎక్కువ ఎవరిని ఆరాధించారు? వీళ్ళు యాక్చువల్గా అయితే మీరు గురుమంత్రాన్ని చేసుకోవాలండి. ఏదైనా గురువుల దగ్గర గురుమంత్రం తీసుకోవడము, లేదా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము, అలాంటివి చేయాలి. లేదు అంటే పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి పర్టికులర్గా ఏంటంటే కాలభైరవ అష్టకం చదువుకోవడం ఉత్తమం చెప్పాలంటే, పంచమంలో కుజుడు ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పంచమ కుజుడు ఉన్నందుకు, అది రాహు కూడా శని రాశిలో రాహు ఉన్నందుకు వీలైతే దుర్గా కాలభైరవుడిని చేసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓవరాల్గా 2026 వృశ్చిక రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.